సింపుల్ ఎగ్గు మ్యాగీ ఒకసారి తిన్నారంటే జన్మలో మర్చిపోరు. అంత రుచుకుండదు. మరి ఎట్లా చేయాలో చూద్దాం రండి. ముందుగాల పొయ్యి మీద గిన్నె పెట్టుకుని జరంత నూనె పోసుకోండ్లా. అది వేడెక్కినాక ఉల్లిపాయ ముక్కలేసి వేయించుకోవాలి. అట్లనే అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి కలిపిండ్రి. ఇప్పుడు సన్నగా కోసిన క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా నిమ్మలంగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక 2 కోడిగుడ్లు పగలగొట్టి పోసి మెల్లగా కలపండి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, జరంత కారం వేసి గుడ్డు పొడి పొడిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఆఖర్లో కొంచెం గరం మసాలా జల్లి ఒక 2 నిమిషాలు వేయించి దంపేయాలి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళా అదే గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసి మరగనియాలి. నీళ్లు మరిగినాక ఒక మ్యాగీ ప్యాకెట్ అందులో వేయండ్లా. మ్యాగీతోటి వచ్చే మసాలా కూడా అందులో వేసి ఉడికించుకోవాలి. అది జరంతా ఉడికినాక మనం పక్కకు పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఇందులో కలిపేయాలి. మ్యాగీ గుడ్డు బాగా కలిపేసి తిప్పి పైనకు జరెన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. అంతే, మళ్ళా వేడి వేడి ఎగ్గు మ్యాగీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదా. మీరు కూడా ఇట్లనే ఇంట్లో ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్ ఫుడీ మన ఒంటి గడిలో